నమస్తే, వెల్కమ్ టు న్యూస్ సెట్ 9 PM. డీటెయిల్స్ చూస్తే దేశ రాజధానిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలో భారీ వర్షాలతో ఓ చారిత్రక కట్టడం ప్రాంగణంలో దర్గా కుప్పకూలిపోయింది. నిజాముద్దీన్ ప్రాంతంలో మొఘల్ చక్రవర్తి హుమాయూన్ సమాధి గోపురంలో కొంత భాగం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనలో 5గురు మృతి చెందినట్టుగా పోలీసులు ధృవీకరించారు. 11 మంది శిథిరాల నుంచి సహాయక సిబ్బంది కాపాడి సమీప ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతున్నారు. కళ, ప్రస్తుతం ఏంటి, అసలు ఎలా ఉంది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఆ సమయంలో ఎంతమంది ఉన్నారు, ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఏంటి? సతీష్, దాదాపు మనకు ఏదైతే హుమాయూన్ తంబ్ సంబంధించినటువంటి ఘటనలో దాదాపు ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారము 6గురు మృతి చెందినట్లు కూడా కొద్దిసేపటి క్రితమే అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇది సాయంత్రము 4:30 ప్రాంతంలో జరిగినటువంటి ఘటన అని చెప్పవచ్చు. నిజాముద్దీన్కి దగ్గరగా ఉండేటటువంటి ఏదైతే హుమాయూన్ తంబు సమీపంలో ఈరోజు అంటే శుక్రవారం కూడా ఒకవైపు కావడము, తర్వాత ఏదైతే హుమాయూన్ తంబుకి చాలా మంది కూడా అంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అనుకోవచ్చు, చాలా మంది అక్కడికి వస్తూ ఉండేటటువంటి వాళ్ళు. అయితే ఒకవైపు భారీ వర్షాలు 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు పడుతుంది. అయితే సాయంత్రం ఏదైతే 4 గంటల సమయంలో వర్షం ప్రారంభం కావడంతో ఎవరైతే పర్యాటకులు అనుకోవచ్చు, అక్కడికి వచ్చేటటువంటి వాళ్ళ విజిటర్స్ అనుకోవచ్చు, అక్కడ వర్షం రాగానే వాళ్ళందరూ కలిసి లోపల ఏదైతే సమాధి హుమాయూన్ తంబు ఏదైతే హుమాయూన్ సంబంధించినటువంటి భార్య సమాధి దగ్గర అక్కడ కొద్దిసేపు కూర్చున్న తర్వాత కొంతమంది వర్షం రాగానే అదంతా కూడా కొంత ఓపెన్ ప్లేస్ రాగానే వాళ్ళందరూ అయ్యో వర్షం వస్తుంది అన్నటువంటిది భావనతోటి అటువైపు వెళ్ళేసేసి అక్కడ ఒక 4-5 రూమ్స్ ఉంది. అది చాలా కొంత అంటే చాలా సంవత్సరాలైంది ఆ కట్టి కూడా. తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళగానే ఒక గోడ కూలింది. ఆ గోడ కూలిన వెంటనే వాళ్ళు అయ్యో గోడ కూలింది అని పక్కకి జరిగేసరికల్లా పైన ఉన్నటువంటి ఏదైతే కప్పు రూమ్స్ కప్పు ఉందో అది మొత్తం అంతా కూడా పడిపోవడం జరిగింది. శిథిలాల కింద దాదాపు 13 మంది ఉన్నట్లు కూడా అందుతున్నటువంటి సమాచారము. మనం స్పాట్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగినప్పుడు మాత్రము రెస్క్యూ టీం 11 మందిని వెంటనే కాపాడడం జరిగింది. అసలు అంటే అక్కడ మొత్తం అంతా కూడా హై సెక్యూరిటీ ఎప్పుడు కూడా ఉండేటటువంటి ప్లేసు హుమాయూన్ తంబు, తర్వాత నిజాముద్దీను, ఇదంతా కూడా కొంత అంటే సెక్యూరిటీ ఎక్కువగా ఉండేటటువంటి ప్లేసు. అయితే అలాంటి ప్లేసుల్లో ఎక్కువగా సెక్యూరిటీ ఉండడంతో హుటాహుటిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అనుకోవచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అంతా కూడా అక్కడికి రావడం జరిగింది. వెంటనే రెస్క్యూ టీం వాళ్ళని అంటే 9 మందిని ఎయిమ్స్ ట్రామా సెంటర్ కి తరలించడం జరిగింది. ఒకరిని ఆర్ఎంఎల్ హాస్పిటల్కి తరలించారు. అయితే అధికారికంగా అక్కడ ఏదైతే డీఐజీకి సంబంధించినటువంటి సమాచారం మనము ఇంటర్వ్యూ చెప్పినప్పుడు 6గురు మృతి చెందినట్లు కూడా చెప్పడం జరిగింది. అయితే మరికొంతమంది పరిస్థితి మాత్రం క్లిష్టతరంగా ఉంది. అయితే వర్షాలు 2-3 రోజుల నుంచి పడటం వల్లనే ఈ సంఘటన జరిగింది. అంటే చాలా సంవత్సరాల నుంచి కట్టడాలు కాబట్టి అది పైకప్పు ఏదైతే ఉందో కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. కానీ ఎవరైతే క్షతగాత్రులకు సంబంధించినటువంటిది సమాచారం అందుకోగానే కొంతమంది అక్కడికి రావడం జరిగింది. కానీ ఏదైతే హాస్పిటల్లో ఉండేటువంటి ఐడెంటిఫై ద్వారానే వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరన్నది కూడా మరికొద్ది సేపట్లో తెలియనున్నది. కానీ ఇప్పటి వరకు అందుతున్నటువంటి మొదట 5 మంది చనిపోయారని చెప్పారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మరొకరు కూడా మృతి చెందినట్లున్నది. మరికొంతమంది పరిస్థితి కూడా కొంత అంటే కొంత సిచ్యువేషన్ మాత్రము ప్రస్తుతం ఏం చెప్పలేము అన్నటువంటిది డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ఈరోజు పర్యాటకులు నేను ప్రత్యక్షంగా చూసిన తర్వాత అక్కడ ఉండేటటువంటి వాళ్ళు దాదాపు ఒక 5,000-6,000 మంది అక్కడ హుమాయూన్ తంబు ఆ పరిసర ప్రాంతాల్లో చాలా మంది అక్కడ విజిటర్స్ వచ్చిన వాళ్ళు సంఖ్య మాత్రము ఆ క్షణాన దాదాపు ఒక 5-6 మంది ఉన్నారు. అయితే లోపల ఏదైతే సమాధి దగ్గరికి వెళ్ళి కొంతమంది ప్రేయర్ చేసుకునేటటువంటి వాళ్ళ ఆలోచనలు అనుకోవచ్చు, వాళ్ళ పద్ధతి ప్రకారంగా చేసుకొని అక్కడ కొద్దిసేపు కూర్చునేటటువంటి వాళ్ళు మాత్రమే ఈరోజు ఈ జరిగిన సంఘటనలో మృతి చెందిన వారిలో కొంతమంది ఉన్నారని చెప్పవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ కళ. सर गुड इवनिंग। वो स्टाफ बोला मैडम ने मना करवाने भी बना रहा हूँ चल रहा है।